దేవుని యొక్క సంతోషం సంపూర్ణమయ్యే ఏరియా అనే దాని గురించి లాస్ట్ వీక్ కొంచెం జస్ట్ జ్ఞాపకం చేసుకున్నాం. 15వ అధ్యాయం యోహాను సువార్త, జాన్ 15, యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం, ఇందులో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ముందుగా మొదటి వచనంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. రెండవ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. అంటే ఫలించుట అనేది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఫలించుట అనేది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. వ్యవసాయకుని యొక్క ఎక్స్పెక్టేషన్ ఫలితము, ప్రొడ్యూస్, లేకపోతే ఏమి అంటే ఏ రిజల్ట్ అయితే మనము కోత కోసి మనము పంట తీసుకుంటామో ఆ పంట గురించి వ్యవసాయకుని యొక్క ఆశ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఫలించుట కోసం మనలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. ముందేమో నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించడం కోసం ఫలించని తీగలను దానిలో నుండి పనికిరాని తీగలు. ఓకే, ఫలింపని తీగ వేరు, పనికిరాని తీగ వేరు. ఫలింపని తీగ వేరు, పనికిరాని తీగ వేరు. యాక్చువల్గా మన టాపిక్ అది కాదు. అయితే పాయింట్ ఏంటంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని చెప్పి 5వ వచనంలో చూస్తాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడును. ఓకే, తీగ వలె బయట పారవేయడు. ఎవరైతే నిలిచి ఉండలేదో తీగ వలె బయట పారవేయబడును. తర్వాత చూడండి ఒకసారి, పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, అందువలన మీరు నాకు శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడును, దాన్ని బట్టి మీరు నాకు శిష్యులు అవుతారు. తర్వాత చూడండి ఒకసారి, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం నేను నా తండ్రి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను గైకుంటూ తండ్రి ప్రేమలో నేను నిలిచి ఉన్నాను. మీరు కూడా ఆజ్ఞలు గైకుంటూ నాలో నిలిచి ఉండండి అని చెప్పబడతా ఉంది. అలా నిలిచి ఉండటం ద్వారా మనం ఫలిస్తామట. ఫలించే ప్రతి తీగను బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడు. అంతేకాదు, ఫలించు ప్రతి తీగ ఇంకా బాగా ఫలించడం కోసం పనికిరాని తీగలు, ఫలింపని తీగలు కట్ చేయబడుతున్నాయి, పనికిరాని తీగలు తీసివేయబడుతున్నాయి. తర్వాత చూడండి ఒకసారి. ఇకపోతే ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ రాస్తున్న మాట, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. నాలో నిలిచి ఉండుట, నిలిచి ఉండని వారు ఫలింపని తీగ అని చెప్పబడతా ఉంది. సో నిలిచి ఉండడం కోసం ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, మీరు నా ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని గైకొనట ద్వారా నా ప్రేమ యందు మీరు నిలిచి ఉంటారు. తర్వాత చూడండి ఒకసారి. ఆ మాట చెప్పిన తర్వాత ఇక్కడ రాస్తుంది మనకు కావాల్సిన మాట, లేకపోతే మనం కంటిన్యూ చేస్తున్నటువంటి వచనం 11వ వచనం, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను. సో సంతోషము, క్రీస్తు సంతోషము, ప్రభువు సంతోషం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన సంతోషము ఒకటి, ఆయన సంతోషము మన సంతోషము అనే 2 మాటలు రాస్తున్నాయి ఇక్కడ. చూడండి ఒకసారి, ఆయన సంతోషము మన సంతోషము. ఒక్కసారి ఆ మాటను మళ్ళీ చూద్దాం ఒకసారి. మీ యందు నా సంతోషము ఉండవలననియు, తర్వాత మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను. ఏంటంటే, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలనదే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని
చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే మీరు నాకు స్నేహితులై ఉంటారు. ఆ స్నేహితుల కొరకు ప్రాణం పెట్టబడుతుంది. ఓకే, ఎక్కడో సంబంధం లేని వారి కోసం ప్రాణం పెడుతున్నాను అనట్లేదు, కానీ నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు అనుసరిస్తే మరి నాకు స్నేహితులై ఉంటారు. స్నేహితుల కొరకు ప్రాణం పెడుతున్నాడు. తర్వాత ఇదే మాట రోమపత్రికలో పౌలు మాటలో చూస్తే, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా, దూరస్తులమై ఉండగా అని రాస్తుంటుంది. బట్ ఏదేమైనా కూడా ఆయన తన ప్రేమను మనకు ప్రకటన చేయబడతా ఉంది. తర్వాత చూడండి ఒకసారి, దీనంతటికీ ఉద్దేశం ఏంటంటే, ఆ తర్వాత ఈ మాట, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులను పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజెప్పి తిని, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించున్నాను. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల ఈ లోకము తన వారిని మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీరు మీ మాట గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించున్నాడు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని ద్వేషించున్నారు. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిస్తారు. చాలు. విషయం ఏంటంటే, ఇందులో క్రీస్తు ప్రభువు యొక్క సంతోషం ఒకటి, రెండవది మన సంతోషం. దీని గురించి యాక్చువల్గా ఇంకొక లెవెల్ ఆఫ్ స్టడీ, ఇంకొక లెవెల్ ఆఫ్ వాక్య ధ్యానంలోకి మనం ఈరోజు వెళ్తాం. అదేంటంటే చూడండి ఒకసారి, ఆ సంతోషం సంపూర్ణమయ్యే ఏరియా, మన సంతోషము క్రీస్తు సంతోషము సంపూర్ణమయ్యే ఏరియా ఏంటంటే, ఆ సంతోషం సంపూర్ణం చేయడం కోసం మనము ఏర్పరచబడ్డాం, నియమించబడ్డాం, ఈ యొక్క లోకంలో నుండి ప్రత్యేకించబడ్డాం. సంతోషం సంపూర్ణమయ్యే ఏరియా ఎక్కడ, ఎలాగా అంటే క్రీస్తు పేరిట మనము ప్రార్థన చేయడం. క్రీస్తు పేరిట మనము ప్రార్థన చేయడం. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. తండ్రి సంతోషము, లేకపోతే కుమారుని సంతోషము, లేదా మన సంతోషము అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మన యందు దేవుని సంతోషం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. అయితే ఆయనకు ఈ మాట మనందరికీ బాగా తెలుసు. ఏంటంటే, మాకు ప్రార్థన నేర్పించండి అని అడగడం. మాకేం కావాలి? ప్రార్థన చేయడం నేర్పించండి. చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని గమనిద్దాం. ప్రార్థన చేయడం నేర్పించండి అని చెప్పినప్పుడు ఆ ప్రార్థన మనందరికీ బాగా తెలిసిన ప్రార్థన. యాక్చువల్గా అయితే కొండ మీద ప్రసంగంలో అది మధ్యలో ఉన్నట్టుగా చూస్తాం. కానీ సపరేట్గా అయ్యా మాకు ఒక ప్రార్థన నేర్పించుము, ఎలా ప్రార్థించాలో నేర్పించుము అని అడిగినట్టు చూస్తాం. ద బెస్ట్ వే టు ప్రే, ప్రార్థన చేసే విధానం గురించి మనకు చక్కగా వివరించబడింది. అది వచ్చేసి మనందరికీ బాగా తెలిసిన ప్రార్థన, పరలోక ప్రార్థన అంటాం.
ఏమంటాం? పరలోక ప్రార్థన. ఆ పరలోక ప్రార్థన 7 భాగాలుగా డివైడ్ చేసి ఉంటుంది. మనందరికీ తెలియని కావు ఇవి 7 విషయాలు. చెప్పండి ఒకసారి. 7 భాగాలుగా 7 సెక్షన్స్గా డివైడ్ చేయబడింది. అందులో మొదటి మాట చెప్పండి ఒకసారి. పరలోకమందున్న మా తండ్రి అనండి ఒకసారి. సో పరలోకమందున్న మా తండ్రి అనేది ఫస్ట్ సెక్షన్. సెకండ్ సెక్షన్, ఆ సెకండ్ నుంచి 6 వరకు అనగా 7 వరకు ఉన్నటువంటి ఆ 6ని 2 భాగాలుగా డివైడ్ చేస్తాం. మొత్తం 7 మొదటి దాన్ని పక్కన పెట్టి మిగిలినటువంటి 6ని 2 భాగాలుగా అనగా 3+3 డివైడ్ చేస్తే మొదటిదేమో పరలోకమందున్న మా తండ్రి అని సంబోధన రిలేషన్. అది మొదటిది మాట్లాడితే ఆ తర్వాత ఉన్నటువంటి భాగాలు మొదటి 3 ఏమో ఏమంటాం? గాడ్స్ కన్సర్న్. మన అవసరం కోసం ప్రార్థన చేయట్లేదు, దేవుని అవసరం కోసం ప్రార్థన చేస్తున్నారు. అంటే ఏంటి ఆ దేవుని అవసరం ఏంటంటే చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఏమని ప్రార్థన చేయాలి? దేవుని నామం పరిశుద్ధపరచబడును. అయ్యా నీ నామాన్ని పరిశుద్ధపరచండి అని అడగట్లేదు. నీ నామాన్ని పరిశుద్ధపరచుకోండి, పరచండి అని అడగట్లేదు. ఏమంటున్నాం? నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అంటే ఏం చేస్తున్నాం మనం? నువ్వు ఏం కోరుకుంటున్నావో అంటే దేవునికి కూడా సంతోషం సంపూర్ణం అవ్వాల్సిన ఏరియా ఉంది. బాగా వినాలి ఈ మాట. పోయిన వారం మాట్లాడుకున్నాం, మన యందు బహుగా ఆనందిస్తున్న దేవుడు అని మాట్లాడుకున్నాం. ఆయన ప్రేమను బట్టి ఆయన శాంతం వహించి మన పాపాలు మర్చిపోయి పక్కన పెట్టేసి మన యందు బహుగా సంతోషిస్తున్న దేవుడు అని మాట్లాడుకున్నాం. అయితే ఆ దేవుని సంతోషం సంపూర్ణం కంప్లీట్ కావాలి అంటే ఆయన కన్సర్న్స్ కొన్ని ఉన్నాయి, అలాగే మన కన్సర్న్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, మొదటి 3 ఏమేమి ఉన్నాయి? నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, రెండవది నీ రాజ్యము వచ్చునుగాక, మూడవది నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా మా మధ్యలో నెరవేర్చబడును గాక. ఇవి 3 కూడా ఎవరి కన్సర్న్? ఇవి ఎవరికి సంబంధించినవి? మన అవసరాలు కాదు, దేవుని అవసరాలు. అనగా దేవుని సంతోషం సంపూర్ణం కావాల్సిన ఏరియాస్ అవి 3 కూడా. అవి 3 కూడా దేవుని యొక్క సంతోషాన్ని సంపూర్ణం చేసే, ఆయన సంతోషం ఇంకా సంపూర్ణం కావాల్సి ఉంది. ఆయన బహుగా ఆనందిస్తున్నాడు, ఆయన చాలా సంతోషంతో ఉన్నాడు. అయితే ఆ సంతోషం సంపూర్ణమైన ఏరియా ఈ 3 తక్కువ ఉన్నాయి. ఈ 3 తక్కువ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ 3 ఏమున్నాయి? నెక్స్ట్ 3 మన అవసరాల కోసం చేసే ప్రార్థన. ఏంటి అవి? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఏ రోజు ఫుడ్ ఆ రోజు అడగడం. రెండవది మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణంలో మీరును క్షమించండి అనడం. తర్వాత మూడోది శోధనలోనికి దేక దుష్టు నుండి తప్పించుము అని అడగడం. ఈ 7 విషయాలు, ఈ 7 థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక ప్రేయర్ ప్రయారిటీస్ అంటాం, ప్రేయర్ అప్రోచ్ అంటాం. అనగా దేవుణ్ణి మనము ఎలాంటి ప్రార్థనతో, ఏ రకమైన ప్రార్థనతో దేవుణ్ణి సమీపించాలో తెలియజేసే అంశాలు. దేవునికి స్తోత్రం. అన్ని విషయాలు ఇప్పుడు నేను మాట్లాడలేదు, కానీ ఒక విషయాన్ని మాత్రం ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను. ఓకే, వరుసగా ఇవి ధ్యానించేటప్పుడు, ఈ ఒక్కొక్క మాటని మనం ధ్యానించేటప్పుడు మనకు తెలిసి ఉండాల్సిన, గమనించాల్సిన, గుర్తించాల్సిన ఏరియా ఏంటంటే, ఇలాగా ప్రార్థన చేయడం, ఈ ప్రార్థనలో మన సంతోషం సంపూర్ణం కావాలని ఉంది, దేవుని సంతోషం సంపూర్ణం కావాలని ఉంది. మరొకసారి గుర్తు చేస్తాను, బాగా వినండి ఒకసారి. ఉదాహరణకి దేవునికి సమస్తము సాధ్యం. ఆ 2వ సెక్షన్లో అంటే మనం చేసే ప్రార్థనలోకి వెళ్తే మొదటి ప్రార్థన ఏముంది? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని అడిగాడు. ఆహారం ఈరోజు ఇవ్వు అని అడిగేటప్పుడు ఇశ్రాయేలుకి రోజు మన్నా పైనుంచి వచ్చింది, ప్రతిరోజు దాన్ని కలెక్ట్ చేసుకోవాలి. పాయింట్ ఏంటంటే, ఆహారం కంటే ఉదాహరణకి చెప్పులు ఉన్నాయనుకోండి, వాళ్ళు చెప్పులు వేసుకున్నారు. ఓకే, ఇశ్రాయేలీలు వాళ్ళు ఎన్ని జతల చెప్పులు మార్చారు? మార్చలేదు. ఏమయ్యా మరి చెప్పులు ఎట్లా అమ్మా? చెప్పులు అరిగిపోలేదని ఉంది. అంటే అరిగిపోకుండా ఉన్నంత మాత్రాన మరి సైజు పరిస్థితి ఏంటి? ఇశ్రాయేలు బయటికి వెళ్ళినప్పుడు ఉన్న వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత పెద్దోళ్ళు అయిపోయారు. మరి వాళ్ళ చెప్పుల పరిస్థితి ఏంటి? చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, వదిలేయండి. మరి బతికున్న వాళ్ళ పరిస్థితి, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కదా, సైజులు మారుతున్నాయి కదా.
మారుతుంది కదా. అంటే ఇక్కడ చెప్పు అరిగిపోవడం మాత్రమే కాదు, చెప్పులు వాళ్ళతో పాటు పెరుగుతున్నాయి. వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు వేసుకున్న చెప్పులు వాళ్ళతో పాటు పెరుగుతూ ఉన్నాయి, అరిగిపోవట్లేదు. రెండోది వస్త్రాలు, వారి వస్త్రములు పాతగిల్లలేదు అని చదువుతాం. వారి వస్త్రములు అంటే వారి బట్టలు. ఎన్ని డ్రెస్సులు మార్చారు వాళ్ళు అంటే ఒకటే డ్రెస్. ఈ డ్రెస్సు వాళ్ళతో పాటు పెరుగుతూ ఉంది. పాతగా అయిపోవడం మాత్రమే కాదు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారంటే బయలుదేరినప్పుడు ఉన్న పిల్లలు 40 ఏళ్ళకి అలాగే ఉండరుగా. సో వాళ్ళతో పాటు ఆ వస్త్రాలు కూడా మారుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి, దేవుని యొక్క నడిపింపులో చెప్పుల గురించి వాటంతటవే పెరగజేయగలిగినటువంటి దేవుడు, అరిగిపోని అని దేవుడు. వస్త్రాల్ని వాటంతటవే పాతగిలకుండా వాటంతటవే పెరిగేటట్టు చేయగలిగిన దేవుడు. మరి ఫుడ్ లేకుండా, అసలు ఆకలి లేకుండా చేయలేడా? ఆకలి లేకుండా చేయలేడా? చేయగలడు కదా. కానీ విషయం ఏంటంటే ఆకలి మాత్రం కలుగజేసి, ఏమన్నా రాసి ఉంటుంది, ఆకలి కనుగజేసి అన్న దగ్గర దానికి అటాచ్డ్ వర్డ్ ఏముంటుంది తెలుసా? దానికి ముందు వర్డ్ ఏముంటుంది? అనచి అనే పదం ఉంటుంది. అనండి ఒకసారి మాట. అంటే ఈరోజు నేను దేవుని యందు సంతోషించకపోవడానికి నువ్వు ఏ కారణమైతే చూపిస్తావో అది మన ఆకలి. దేవుని యందు సంతోషించకుండా ఆటంకంగా ఉన్న నువ్వు ఏ విషయాన్ని పట్టుకొస్తావో అది మన ఆకలి. వస్త్రాలని పాతగిలకుండా చేసిన దేవుడు, చెప్పులు అరిగిపోకుండా చేసిన దేవుడు, ఫుడ్ ఆకలి అనేదే లేకుండా చేసి అసలు తినాల్సిన పరిస్థితి లేకుండా చేయలేడా? చేయగలడు. కానీ దానికంటే ఆకలి కంటే ముందు వర్డ్, ఆకలి కంటే ముందు దానికి ముందు కనెక్ట్ అయిన వర్డ్ ఏంటంటే అనచి. అనచి మీన్స్ తగ్గించడం, లోగా మార్చడం, లేకపోతే నిన్ను అవసరంలోకి నెట్టేయడం. నిన్ను ఒక అవసరంలోకి నెట్టి కూర్చోబెట్టి అక్కడి నుంచి అడుగుమని, అంటే ఎవ్రీడే డిపెండెన్సీని నేర్పిస్తున్నాడు. ఈరోజు ఆహారం నేటి ఆహారం నేడు మాకు దయచేయం అనండి ఒకసారి మాట. నేటి ఆహారం నేడు మాకు దయచేయం. ఈ దినపు ఆహారం ఈరోజు ఇవ్వు అని అడగాలి తప్ప మాకు మొత్తం ఒకటేసారి ఇచ్చే అని అడగకూడదు. అయితే నా పాయింట్ ఏంటి, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన సంతోషము సంపూర్ణం కాకపోవడానికి అడ్డంగా ఏమున్నాయో అవి మనకేం తెలియజేస్తున్నాడు. మీకు అక్కరగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో మీరు మీ పరలోకపు తండ్రిని అడగక మునిపే ఆయనకు అవన్నీ కూడా తెలుసు. ఆ తెలిసిన దేవునికి ఏమని ప్రార్థన, ఈ విధంగా ప్రార్థన చేయండి అని రాస్తుంది. అయితే అందులోకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క విషయాన్ని ధ్యానించేటప్పుడు ఆ పాయింట్స్ అన్నీ కూడా ముఖ్యంగా మొదటి 4 విషయాలు ఏంటేంటి అవి? పరలోకమందున్న మా తండ్రి అనండి ఒకసారి కొంచెం గట్టిగా. 2, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ నామము, పరలోకమందున్న మా తండ్రి. 2వది నీ నామము. 3వది నీ రాజ్యము. 4వది నీ చిత్తము. ఈ 4 అంశాలు ఏవైతే ఉన్నాయో దేవుని సంతోషాన్ని సంపూర్ణం చేసే విషయాలు. ఎలాగైతే మన ఆకలి తీరినప్పుడు మనం తృప్తి పడతామో, సంపూర్ణ సంతోషం గలవారమే ఉంటామో, తిని తృప్తి పొందిన తర్వాత సంతోషం కలుగుద్ది కదా. ఆ సంతోషం ఏదైతే ఉందో ఆ సంతోషము దేవునికి కూడా ఉంది, దేవునికి కూడా అవసరము అని తెలియజేయడం కోసం ఈ ప్రార్థన నేర్పించబడుతుంది. ఆ తెలియజేయడం కోసమే మనం ఈరోజు ఏదో ఒక ఆకలిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవునండి గట్టిగా. రైట్, చూడండి ఒకసారి, పరలోకమందున్న మా తండ్రి అనండి కొంచెం గట్టిగా. జస్ట్ ఆ ఒక్క మాటని కొద్దిసేపు మాట్లాడుకొని ఈరోజుకి మనం ముగించుకుందాం. ఆ పరలోకమందున్న మా తండ్రి అని సంబోధించే విషయం ఏదైతుందో అది మనకు చాలా విషయాలు, అనగా దేవుని సంతోషాన్ని సంపూర్ణం చేసే విషయాలు మనకు బోధిస్తూ ఉంది. అందులో మొదటి విషయం పరలోకమందున్న అనే మాటకు చాలాసార్లు మాట్లాడుకున్నాం దీని గురించి. కానీ ఇప్పుడు కొత్తగా కొంచెం డీటెయిల్డ్గా ఇంకొంచెం వివరంగా మాట్లాడుకోవాలి. మా తండ్రి అనండి ఒకసారి మాట. ఈ మా తండ్రి అనేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒక ఇండివిజువల్ భక్తి, వ్యక్తిగత భక్తి ఎలా మారిపోతుంది? సామూహిక భక్తిగా మారిపోతుంది. దేవుడు ఇండివిజువల్ భక్తిని కోరుకోవట్లేదు, సామూహిక భక్తిని కోరుకుంటున్నాడు అనండి ఒకసారి మాట. సామూహిక భక్తి అంటే అర్థం ఏంటి? నేను నా దేవుడు కాదు, ఐసోలేటెడ్ స్పిరిచువాలిటీ కాదు, కార్పొరేట్ స్పిరిచువాలిటీ. కార్పొరేట్ స్పిరిచువాలిటీ అంటే ఎప్పుడు జనాల మధ్యలోనే ఉండాలని కాదు.
ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్. ఓకే, పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. ఈ పరలోకమందున్న అనే మాట ఒక్కసారి కీర్తన ఈ మాట చదవండి ఒకసారి. 115వ కీర్తన, 115వ కీర్తన మొదటి నుంచి చదవండి ఒకసారి. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు అనండి ఒకసారి మాట. మా దేవుడు ఆకాశమందున్నాడు, మా దేవుడు ఆకాశమందు లేదా పరలోకమందు ఉన్నాడు అని అర్థం. తర్వాత తనకిచ్చ వచ్చినట్లుగా, తనకి ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఒక్కసారి ఓకే, ఆకాశమందున్న దేవుడు, పరలోకమందున్న అనండి ఒకసారి. సౌండ్ రావట్లేదు. ఆ మాట అనకుండా మన ప్రార్థన ముగించలేము. ఆ ప్రార్థన జస్ట్ ఊరికే నోటి మాటలతో చెప్పడం కాదు, అది అనుభవంలోంచి రావాలి, లోపల నుంచి వచ్చే అనుభవంలోంచి రావాలి. పరలోకమందున్న అనే మాట పలికేటప్పుడు మనం ఏమంటున్నాం అంటే, మా దేవుడు పరలోకమందున్నాడు, ఆ పరలోకమందున్న దేవుడు తనకిచ్చ వచ్చినట్టు సమస్తం జరిగిస్తున్నాడు. అథారిటీ, అధికారం కలిగిన దేవుడు అని అర్థం. అంటే ఈ మాటని పలికేటప్పుడు మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన ఆధిపత్యాన్ని గుర్తించాలి. ఈయన ఇచ్చ వచ్చినట్లు దేవుడు చేస్తున్నాడు అంటే, ఆయన తనకిచ్చ వచ్చింది అనగా తనకిష్టమైన దాన్ని జరిగిస్తున్నాడు. ఎక్కడెక్కడ ఇదే మాట ఇంకో చోట కూడా చదువుతాం మనం. ఐ థింక్ అక్కడ ఏమనుంటుందంటే, భూమి మీదను ఆకాశములలో సముద్రములలో ఆయన తనకిష్టమైనది జరిగిస్తున్నాడు అని రాసి ఉంటుంది. అంటే సముద్రంలో కావచ్చు, భూమి మీద కావచ్చు, అంటే నీ జీవితంలో నీ ఇష్టం కాదు, దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు. అవునండి గట్టిగా. ఆయన నీ యందు నా యందు బహుగా సంతోషించే మన యందు తనకున్న ప్రేమ చేత బహుగా ఆనందించి సంతోషించే ఉత్సహించి పాట పాడే దేవుడు అని మాట్లాడుకున్నా. ఆ దేవుడు తనకిష్టం వచ్చింది జరిగిస్తున్నాడు. ఆయన పరలోకమందు ఉన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, అక్కడెక్కడో ఉన్నాడని చెప్పడం కాదు, కానీ అధికారము ఆధిపత్యంతో ఉన్నాడు. ఆయనకి ఇష్టం వచ్చింది, ఈయన ఎక్కడైనా తనకిష్టం వచ్చింది జరిగించుకోగలడు. ఆ స్థానంలో ఉన్నాడు అని చెప్పడం. బాగా వినాలి ఒకసారి మాట. 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఆయన సార్వభౌమత్వము, ఆయన అధికారం అయితే. ఒకటి, ఆయన సార్వభౌమత్వము, ఆయన అధికారము, ఆయన ఆధిపత్యము మొదటి విషయం అయితే. రెండవది వ్యక్తిగత కాదు కానీ సామూహికమైనటువంటి భక్తి, రెండవ అంశం అయితే. మూడవది నిబంధన, తండ్రి అనే మాట మూడవది. కుటుంబ భక్తి అనండి ఒకసారి. కుటుంబ భాష అనండి ఒకసారి. ఓకే, అంటే లాంగ్వేజ్, ఫ్యామిలీ లాంగ్వేజ్. తండ్రి అని అంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం మనం? మై లార్డ్ అంటే అది కోర్టు భాష. ఓకే, నా ప్రభువా అన్నప్పుడు, మీ లార్డ్, మై లార్డ్ అని అన్నప్పుడు ఏమంటున్నాం మనం? కోర్టు భాష మాట్లాడుతున్నాం. ఓకే, ఒక న్యాయస్థానంకి వెళ్ళి మాట్లాడుతున్నాం. కానీ తండ్రి అనేటప్పుడు ఒక కుటుంబ భాష మాట్లాడుతున్నాను. ఈ 3 విషయాలు నేను జస్ట్ టచ్ చేసి వదిలేస్తాను. మీరు ఈ వారమంతా దాన్ని ధ్యానించండి. ఈ 3 మీద మనకు ఉండవలసిన అవగాహన, ఈ 3 మీద మనం కలిగి ఉండవలసిన అవగాహన, ఒకటి మన సంతోషాన్ని సంపూర్ణం చేసేది అందులో దాచబడింది. రెండవది, అది మనం ఎరిగి ఉండుట దేవుని సంతోషాన్ని సంపూర్ణం చేస్తుంది. ఆమె అనండి గట్టిగా. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఈ 3 మాటలు ఏమని చెప్పాను నేను? ఒకటి దేవుని సార్వభౌమత్వం, ఆయన అధికారం, ఆయన ఆధిపత్యం, హిజ్ అథారిటీ. పరలోకమందున్న అనే మాటకి ఆయన సార్వభౌమత్వం, ఆయన అధికారం, ఆయన ఆధిపత్యం మొదటి విషయం. ఇది ఈ వారం అంతా ధ్యానించాల్సిన విషయం. నాకు ఎంతమంది ఎన్ని రకాలుగా ధ్యానించి మీకు కనపడిన రెఫరెన్సెస్ని, మీరు గ్రహించిన, మీరు ధ్యానించిన అంశాలని నాకు సెండ్ చేస్తూ ఉండండి. మీకు గుర్తొచ్చినప్పుడంతా, మీరు ధ్యానించినప్పుడంతా, పలానా రెఫరెన్స్ గుర్తొచ్చింది, పలానా రెఫరెన్స్ నేను ధ్యానించాను, ఇదిగో ఆయన సార్వభౌమత్వం గురించి నేను చూశాను అని అనిపించిన ప్రతిసారి నాకు టెక్స్ట్ చేయండి. నేను కూడా మీతో కలిసి ఆనందిస్తాను.
ఆమేన్. ఊరికైనా ఈనేసి వెళ్ళిపోయేది కాదు, సినిమా చూసాం అయిపోయిందని కాదు. ఇది వారమంతటి ధ్యానం గురించి నేను మాట్లాడుతున్నాను. వారమంతా ఒక ఉపదేశంతో కలిసి, దేవుని వాక్యంతో కలిసి నడవడం గురించి మాట్లాడుతున్నాను. నెంబర్ 1, దేవుని సార్వభౌమత్వం, అధికారము, ఆధిపత్యం. హీజ్ అథారిటీ. మా దేవుడు ఎక్కడా, మీ దేవుడు ఎక్కడా అని అడుగుతున్నారట. మీ దేవుడు ఎక్కడా అని అన్యజనులు అడుగుతున్నారు. మా దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు లేదా ఆకాశమందు. రెండు ఒకటే పదాలు. షమాయిం అంటాం. షమాయిం అనే మాటకి ఆకాశము లేదా పరలోకము అని అర్థం. రెండింటి కూడా ఒకటే పదం. అక్కడ ఆకాశమందు దేవుడు ఉన్నాడు అంటే పరలోకమందు ఉన్నాడు అని అర్థం. పరలోకము అంటే ఒక ఆధిపత్యము, అధికారము, శక్తి, అధికారము కలిగినటువంటి పవర్ఫుల్ ప్లేస్లో ఆయన ఉన్నాడు అని అర్థం. పవర్ఫుల్ స్థానంలో ఆయన ఉన్నాడు అని అర్థం. ఆయన అక్కడ ఉండి ఆకాశమందు, తర్వాత సముద్రాల్లోనూ, భూమి మీదను తనకిష్టమైంది, తనకిచ్చవచ్చినది జరిగించుకోగలిగినటువంటి స్థానంలో ఆయన ఉన్నాడు. అలాంటి ఆయన రెండోది ఏం మాట్లాడుకున్నాం? రెండోదేంటి? మా సామూహిక భక్తి అనండి ఒకసారి కొంచెం గట్టిగా. సామూహిక భక్తి అనేది మనకు గ్రహించాల్సిన విషయం. మీరు అనొచ్చు, సామూహిక భక్తి అంటే ఏంటి పాస్టర్ గారు? అధికారం, ఆధిపత్యం గురించి మేము ధ్యానిస్తాం, ఓకే. దేవుని ఆధిపత్యం గురించి, అధికారం గురించి మాకు ఏ సందేహం లేదు. సామూహిక భక్తి అంటే అర్థం ఏంటి? సింపుల్గా చెప్తాను, వినండి ఒకసారి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడని ఉంటుంది. దానియేలు ముమ్మారు ఎలా చేశాడట? ఎలా చేశాడు? ఎక్కడికి వెళ్ళి చేశాడు? తన పై గదికి వెళ్ళి యెరూషలేము తట్టు తన కిటికీ తెరిచి మోకరించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఒక్కడే ఉన్నాడనుందా? చాలామంది ఉన్నారనుందా? ఎంతమంది ఉన్నారు దానియేలుతో పాటు? ఒక్కడే ఉన్నాడు. కానీ ఏమని చేస్తున్నాడు ఆయన ప్రార్థన? సామూహిక భక్తి అనే మాటకు అర్థం ఏంటంటే, మా అనండి ఒకసారి, మా తండ్రి అనండి ఒకసారి. నా తండ్రి కాదు, ఏమనాలి మనం? గట్టిగా అనాలి. నువ్వు మా తండ్రి అనేటప్పుడు దానియేలు ఏం ప్రార్థన చేశాడు ఒక్కసారి చూడండి. ఒకసారి చదవండి ఒకసారి 9వ అధ్యాయం మొదటి నుంచి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చూడండి ఒకసారి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమునందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకే ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా మహాత్యము కలిగిన బేకరుడగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులమగు. మేము అనండి ఒకసారి. మేమైతే కొంచెం గట్టిగా మేము అనండి ఒకసారి. ఆ మేము అనేటప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడా? చాలామంది ఉన్నారా? ఆయన ఎంతమంది మధ్యలో ప్రార్థన చేస్తున్నాడు? ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. నేను అనట్లేదు. ప్రార్థన అనేది అప్రోచ్, అది ఎలా మనం అప్రోచ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. మేము అనేటప్పుడు అందులో దేవుని ఉద్దేశాలతో ఏకీభవిస్తా. మేమైతే అనేటప్పుడు నేనైతే అనాలి కదా. ఆయన గ్రంథం ధ్యానించేది, ఆయన భక్తి చేస్తున్నాడుగా. యిర్మీయా గ్రంథాన్ని ధ్యానించింది ఆయన, అందులో ఏముందో ధ్యానించి తెలుసుకున్నది ఆయన, ప్రత్యక్షత కలిగిన. ఆయన ఏమని ప్రార్థన చేయాలంటే మామూలుగా, అయ్యా అందరూ ఆజ్ఞలు అనుసరించకుండా పాపం చేశారు, నేను ఒక్కడనే మంచోడిని, నేను ఒక్కడనే మిగిలాను, నన్ను రక్షించు అని అడగాలి. అర్థమవుతుంది మాట్లాడేది. మామూలుగా ఆయన ఏమని ప్రార్థన చేస్తాడు?
ఏమని చెయ్యాలి, ఏమని చేస్తున్నాడు గమనించండి ఒకసారి. నేను అందరూ పాపం చేశారండి, ఎవరు లేరు, అందరూ పాపం చేశారు. ఇదే ప్రార్థన ఏలియా చేశాడు. ఏలియా ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేల్ అందరూ నీ నిబంధనను త్రోసివేశారు, నేను ఒక్కడే మిగిలాను. ఎంతమంది? నేను తప్ప నీకెవ్వరు లేరయ్యా, నేను ఒక్కడే మంచోడిని. ఆ నేనొక్కడే అని వెళ్తున్న ప్రతిసారి మనము దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళిపోతున్నాం. దేవుని యొక్క సంతోషాన్ని సంపూర్ణం చేసే ప్రార్థన అది కాదు. దేవుని సంతోషాన్ని సంపూర్ణం చేసే ప్రార్థన 3 విషయాలు ఈరోజు మాట్లాడుకుంటున్నాం. 1, దేవుని సార్వభౌమత్వం, అధికారం, ఆధిపత్యం గురించి మనం గ్రహించిన విధానంలో మాట్లాడడం. అయ్యో దేవునికి ఇది కూడా చేత కావట్లేదా, దేవుని చేతిలో ఇది లేదేమో, ఇది దేవుని కంట్రోల్లో లేదేమో అని నువ్వు డౌట్ పడుతూ దాన్ని ఎవరికో కంట్రోల్లో ఉంది, ఎవరో ఏదో చేస్తే, లేకపోతే ఏదో జరిగినందుకు కంట్రోల్ దేవుని చేతిలో ఉంది. నీ తల మీద ఒకడు ఉంటే వాడి తల మీద ఇంకోడు ఉంటే అందరి తలలకు పైన శిరస్సుగా క్రీస్తున్నాడు. ఆమె నన్నటి గట్టిగా. ఆయన అధికారం, ఆధిపత్యం కింద ఏది లేదనేది మొదటి అంశం. 2వది సామూహిక భక్తి. ఇక్కడ కాదు కానీ ఇంకొక చోట, అనగా ఎక్కడైతే ఆ యొక్క విగ్రహం పెట్టి సింహాల బోన్లోకి వేసే ముందు ప్రార్థన, ఎన్నో అధ్యాయం అది, సింహాల బోన్లోకి వెళ్ళే ముందు ప్రార్థన. అప్పుడు కూడా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఇప్పుడేమో గ్రంథం ధ్యానించడం ద్వారా ప్రత్యక్షత పొంది ఉపవాసం ఉండి ధూళి తల మీద పోసుకొని ప్రార్థన చేస్తున్నాడు. సింహాల బోన్లోకి వెళ్ళే ముందు ఎక్కడ 4 రోజులు ఆ రాజును తప్ప ఎవరిని మొక్కొద్దు అని రాసున్న చోట ఆ ఆజ్ఞని బ్రేక్ చేస్తూ ఇశ్రాయేలు దేవుడు, అనగా సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి ఎక్కడ దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో కదా, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం, అంటే ఇట్స్ అ కంటిన్యూస్, అనుదినము చేసే పద్ధతి, ప్రతిరోజు తను చేసే విధానం అది. అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఇది ఎలా చేస్తున్నాడో చెప్పడం కోసం. ఇది ఏదో ఆ గ్రంథం చదివినప్పుడు వచ్చిన ఇది కాదు, కానీ దినమునకు 3 మార్లు ఒంటరిగా చేస్తున్నాడు భక్తి. ఓకే, తన దేవునికే చేస్తున్నాడు. కానీ చేసేటప్పుడు మాత్రం, మాట్లాడేటప్పుడు మాత్రం మేము అని మాట్లాడాలి. అంటే నాతో కలిసి ఎవ్వరు లేరయ్యా, అందరూ మోసం చేశారు, అందరూ తప్పు చేశారు, అందరూ ఏదో అయిపోయారు అనే మెంటాలిటీ ఏదైతే ఉందో ఇది దేవుణ్ణి సంతోషపెట్టదు. సామూహిక భక్తి అనండి ఒకసారి. సామూహిక భక్తి అంటే అందరితో కలిసి ఉండడమే మాత్రమే కాదు. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసినా అందులో మా అనేటప్పుడు అందులో నిన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు, నువ్వు ద్వేషించే వాళ్ళు ఉంటారు, లేకపోతే దేవుని ఎరుగని వారు ఉంటారు, దేవుని ఆజ్ఞ అతిక్రమించే వారు ఉంటారు, ఎరిగి తప్పు చేసే వాళ్ళు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు, భక్తులు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. ఏదేమైనా కూడా అందరినీ కలిపి అయ్యా నీ నామం పరిశుద్ధపరచబడ్డానికి నేను ఆశపడుతున్నాను, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. ఓకే, 3 విషయాలు. నెంబర్ 1 ఏం చెప్పాను? సార్వభౌమత్వం, అధికారము, ఆధిపత్యం. సర్వాధికారి అయిన దేవుడు, సమస్తమును తనకిచ్చవచ్చినట్టు జరిగించగలిగిన దేవుడు, అన్ని అధికారాలు ఆయన చేతిలో ఉన్నాయి.
రెండోది ఏం మాట్లాడుకున్నాం? సామూహిక భక్తి. అంటే దానియేలు తన పితరులు, తనకంటే ముందు వారు ఎవరైతే పాపం చేసి అతిక్రమించారో వాళ్ళ పాపాలు ఈయన ఒప్పుకుంటున్నాడు. యేసు ప్రభు సిలువకి వెళ్ళేటప్పుడు, సిలువ మీద ఉన్నప్పుడు ఆయన పలికిన మొదటి మాట అంటాం. ఏంటన్నమాట? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని. అది మా అనే మాటకి అర్థం. ఆయన్ని హింసించేవారు లేకపోతే ఆయన్ని చంపే వాళ్ళు ఎవరు, వాళ్ళని కూడా కలుపుకొని వీరేం చేస్తున్నారో వీరెరుగరు వీరిని క్షమించుము అని తనతో కలుపుకుంటున్నాడు. ఇక తర్వాత మూడో విషయం ఏం మాట్లాడుకున్నాం? మూడోది ఏంటి? నిబంధన కుటుంబ భాష. అనండి ఒకసారి, కుటుంబ భాష. దేవునికి స్తోత్రం. ఒక 2 వచనాలు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. మొదటి మాట చూడండి ఒకసారి. ఆ తండ్రి అని పలకడానికి మనకున్నటువంటి ధైర్యం అది, మనకున్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మనకి ఇవ్వబడిన విషయం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, మనందరికీ బాగా తెలిసిన వచనం రోమపత్రిక 8వ అధ్యాయం 14-15 వచనాలు, గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, తర్వాత ఈ 2 కలిపి తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఇవి 3 వచనాలు కలిపి చదివితే, ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారు. నిబంధన, దట్టు ఫ్యామిలీ లాంగ్వేజ్, ఒక ఫ్యామిలీ భాష, కుటుంబ భాష, కుటుంబ సంబోధన, కుటుంబ భాష అనేది ఈ ఆత్మ సంబంధమైనటువంటి దేవుణ్ణి సంతోషపెట్టే ప్రార్థన. అది పరలోకమందున్న మా తండ్రి. 3 మాటలు, ఆ మూడిట్లో ఉన్న 3 విషయాలు. పరలోకమందున్న అంటే సార్వభౌమత్వం, అధికారం, ఆధిపత్యం అయితే, మా అనేది ఇండివిజువల్ భక్తి కాదు, నువ్వు ఇండివిజువల్గా ఉన్నప్పటికీ సామూహిక భక్తి అయితే. మూడవది తండ్రి, కుటుంబ భాష, కవనెంట్, నిబంధన. దేవుని కుమారులుగా మనం ఎలా మార్చబడ్డామో, ఎలా దేవుడు తన కుమారులుగా స్వీకరించాడో, ఎలాగా దేవుడు తన కుమారుని యొక్క మరణమునందు మనల్ని అంగీకరించి స్వీకరించి తన పుత్రులుగా చేర్చుకున్నాడో, దత్తపుత్రులుగా ఆయన స్వీకరించాడో దాన్ని తెలియజేస్తున్న వచనాలు. రోమపత్రిక 8వ అధ్యాయం 14-15 వచనాలు, గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ఆ తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం తండ్రి సన్నిధానం చేరుతున్నాం అనే మాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనంలో తండ్రి సన్నిధానం చేరుతున్నాం అంటాడు. సో దేవునికి స్తోత్రం కలుగును. ఈ 3 మాటలు ఎంత గ్రహించగలిగితే, ఎంత అవగాహనలోకి తెచ్చుకోగలిగితే, ఈ 3టికి సంబంధించిన అవగాహన లేని తనం ఏదైతుందో అది దేవుని సంతోషపెట్టదు. ఈ 3టి గురించి మనకు తెలిసినప్పుడు, ఓకే, ఒక ప్రార్థనని మనం ధ్యానించేటప్పుడు అందులో మొదటి మాట మాత్రమే చూసాం మనం. ఈ రోజున మొదటి విషయాన్ని మాత్రమే చూసాం. ఆ ఒక్క విషయంలో మనకేమేమి తెలుస్తున్నాయంటే, దేవుని సంతోషపెట్టే మొదటి అంశం ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని తెలిసి ఉండుట, దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి ఉండుట. ఈ 3 విషయాలు. ఆ దేవుడంట, దేవుడు అది చేశాడంట, అది చేశాడంట అనడం వేరు, దాన్ని అనుభవపూర్వకంగా గ్రహించడం వేరు. ఈ 3 మాటలు మళ్ళొకసారి చెప్పండి. ఒకసారి 3 మాటలు ఏంటి? ఫస్ట్ది అధికారము, ఆధిపత్యము, సార్వభౌమత్వం. నెక్స్ట్ రెండవది సామూహికమైనటువంటి భక్తి, మా అని పలకడం. నెక్స్ట్ మూడోది నిబంధన, కుటుంబ నిబంధన, కుటుంబ భాష. ఈ కుటుంబ భాష, ఈ 3 విషయాలు మనకు ఎంత అర్థమైతే, తండ్రి అనండి ఒకసారి. ఓకే, మనము ఒక గొప్ప రాజునో, ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్నో, ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఒక మంత్రినో, లేకపోతే ఒక పొలిటీషియన్నో, ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఒక స్టేటస్ కలిగినటువంటి వ్యక్తినో, ఆ వ్యక్తిని సంబోధించేటప్పుడు మనకి నిబంధన లేదు కాబట్టి వాళ్ళని తండ్రి అని పిలువం. వాళ్ళు మన కుటుంబంలో భాగంగా మనం చూడము. కానీ దేవునితో మాట్లాడేటప్పుడు మాత్రం ఏమనాలి? తండ్రి. కుటుంబ భాష అంటాం. అనండి ఒకసారి మాట.
ఫ్యామిలీ లాంగ్వేజ్. అందులో లేచిపెడదాం ఒకసారి. ఈ 3 మాటలు దేవుణ్ణి సంతోషపెట్టే విషయాల్లో మొదటి విషయం ఇది. నెక్స్ట్ వీక్ మాట్లాడుకునేటప్పుడు అవన్నీ కూడా దేవుని ఎలా సంతోషపెడతాయో ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. చాలా లోతైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంది, తెలుసుకోవాల్సి ఉంది. అందులో మొదటి మాట మాత్రమే జస్ట్ అవుట్లైన్స్ మాట్లాడుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ఒకసారి. దేవుడు మనయందు ఆనందించుట అనే అంశాన్ని మనం ధ్యానించేటప్పుడు ఆయన జాయ్, ఆయన సంతోషము సంపూర్ణం చేసే అంశాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయనలో నిలిచి ఉండే, ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయన ప్రేమయందు నిలిచి ఉండే తీగల గురించి మాట్లాడుకున్నాం. ఆ తీగ ఫలించున్నట్లుగా ఇంకా ఫలించడం కోసం పనికిరాని తీగల గురించి మాట్లాడుకున్నాం. ఈ సమయంలో మనలో ఫలింపని తీగలు, పనికిరాని తీగల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. పరలోకమందున్న మా తండ్రి అని పలుకగలిగిన ప్రత్యేకమైన అవగాహన, జ్ఞానము, తెలివి, వివేచన మాకు అనుగ్రహించండి. గ్రహించుటకు మనస్సు దయచేయండి. నేర్చుకోవడానికి, ఇదిగో దాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని అవగాహన చేసుకొని దాని యందు అనుభవపూర్వకమైన వ్యక్తిగత ఆత్మీయ ధ్యానం కలిగి ఉండడానికి మా ఎడల మీ కృప విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడండి ఆయన. మా మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలం ఏకీపించిన ఒక్కొక్కరి కోసం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ సంతోషం మాయందు సంపూర్ణం అవునుగాక. నాయందు, మాయందు, ఇక్కడున్న ప్రతి కుటుంబం యందు, ఈ సంఘానికి కనెక్ట్ అయిన వారు, ఈ సంఘానికి కనెక్ట్ అయిన, ఈ సహవాసానికి కనెక్ట్ అయినటువంటి వారు, సార్వత్రిక సంఘం అంతట్లో ఉన్న ప్రతి కుటుంబం ద్వారా మీ సంతోషం సంపూర్ణమగినట్లుగా నీ నామము ఈ భూమి మీద పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యము ఈ భూమి మీదకి వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లే భూమి అంతటా ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి కుటుంబంలో నెరవేర్చబడునుగాక. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ మాటల అవగాహన మా అందరికీ బోధపరచండి. ఇంకా లోతైనటువంటి అవగాహన చేత ఈ వారమంతా నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎందుకు మాకు ఆకలి ఉందో, ఎందుకు మేము అక్కర్లో అవసరంలో బంధించబడ్డామో, అణచి ఆకలి మాకెందుకు కరుగజేయబడిందో, పితరులు ఎరుగనటువంటి మన్నా, ఎవరు తినని మన్నా మాకు మీరు ఎలా దయచేయబోతున్నారో గ్రహించుటకు మనస్సు మాకు ఈ వారమంతా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మనోనేత్రాలు వెలిగించండి. కేవల జ్ఞానం కాదు కానీ జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు చేత ప్రతి ఒక్కరిని నింపుమని ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ సంఘమును మీ హస్తాలకు అప్పగిస్తూ స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్.